ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరం. సాక్షాత్తు సీఎం మీదే దాడి జరిగిందంటే అది ఎంత దారుణమో అర్థం చేసుకోండి. సీఎం మీదే దాడి జరిగిందంటే మాలాంటి అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అండ్ రక్షణ శాఖ వైఫల్యం. 100% ఈసీ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డీజీపీ సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈరోజు అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి ఇమీడియట్గా ఈరోజు నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్య కారణంగా ఇమీడియట్గా ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి వారిని 100% మార్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో తీవ్రంగా విఘాతం కలిగిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అభ్యర్థులు ఎల్ఈడి వెహికల్స్ తిరిగినా కూడా వైసీపీ గూండాలు వచ్చి దాన్ని పగలు కొడతా అని చెప్పి భయపెట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గూండాలు రెచ్చిపోయి అభ్యర్థులకి రక్షణ లేకుండా భయపెడుతూ బెదిరిస్తూ తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదే నిదర్శనం ఏంటంటే ఈరోజు సీఎం గారి విషయంలో కూడా జరిగిన దారుణం. సో ఇలాంటి పరిస్థితులు కంట్రోల్ చేయాలంటే ఎవరైతే డీజీపీగా ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా విధుల నుంచి తప్పించి సరి అయిన అధికారులు ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించి అధికారులు మార్చి సరి అయిన నిర్ణయం సరి అయిన సమయంలో తీసుకుంటే ఈ ఎలక్షన్స్ అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఇలాంటి దాడులే మా అందరి మీద జరుగుతాయి. ఖచ్చితంగా గూండాలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించేలాగా 100% చేస్తున్నారు. మేము కూడా చాలా విషయాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈసీకి. అయినా కూడా ఇప్పుడు వరకు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ సంఘటన ఈరోజు జరిగిన పరిస్థితుల్లో 100% దీని మీద చర్యలకు ఉపక్రమించాలి.